రేపటి నుండి కుంభరాశి వారికి 2032 వరకు పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించలేని అదృష్టాన్ని కుంభరాశి జాతకులు ఈ సమయంలో పొందబోతున్నారు. మరి రేపటి నుండి 2032 సంవత్సరం వరకు కూడా కుంభరాశి వారు ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితంలో చూడబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, గొప్ప గొప్ప మార్పులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి గ్రహస్థితుల మార్పులు కనుక అనుకూలంగా ఉంటే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అదే గ్రహస్థితుల మార్పులు అనుకూలంగా గనుక లేకపోయినట్లయితే ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు సహజంగానే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు. దీని కారణంగా కుంభరాశి జాతకులు ఎక్కడ ఉంటే అక్కడ శత్రువుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏ కారణంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరి మనసు గొప్పదైనప్పటికీ వీరు ఎదుర్కొనే సమస్యలు పెద్దవేనని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి జాతకులకు ఈ సమస్యల అదృష్టకాలం అనేది రాబోతూ ఉంది. గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క పర్సనాలిటీలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో కుంభరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ కారణంగానే జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా కుంభరాశి వారి యొక్క ఆర్థిక జీవితం, వ్యాపార జీవితం, అలాగే వైవాహిక జీవితం ఇలా అన్నింటిలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. కుంభరాశి జాతకులు ఈ సమయంలో వ్యాపార పరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వ్యాపార పరంగా ఈ రాశివారు సాధించే విజయాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గనుక వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరితో కూడా అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని చెప్పించుకోవడమే వీరి జీవితం అయిపోయింది. కానీ ఇప్పుడు గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క తెలివితేటలకు మెరుగుదిద్దుకుంటారు. ఈ కారణంగా ఎవరితో కూడా చెప్పించుకోకుండా వీరికి వీరే ప్రణాళికలు వేసుకొని వ్యాపార జీవితంలో అపార విజయాలను సాధించబోతున్నారు. వ్యాపారంలో వీరికి వీరే సాటి అన్నట్టుగా వ్యాపార విస్తరణ అనేది కూడా ఉండబోతూ ఉంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరైతే గతంలో వీరు ఎందుకు పనికిరారు అని అంటూ వెనక్కి లాగేస్తూ వచ్చారో అలాంటి వారందరూ కూడా వీరి యొక్క ఉన్నత పరుగు చూసి ఆశ్చర్యపోతారు. అంతటి అదృష్టకాలం అనేది కుంభరాశి జాతకులకు ఈ సమయంలో రాబోతూ ఉంది. అయితే ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఉండబోతుంది. కాబట్టి వీరి యొక్క వ్యాపార జీవితంలో మీ యొక్క సహ ఉద్యోగులతో కానివ్వండి, అంటే వ్యాపారంలో మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, ఇలా ఎవరో ఒకరు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా, ఆ స్త్రీ ఐడియాస్ కారణంగా, తను చేసే ప్రణాళికల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని కనుక ప్రారంభించినట్లయితే తను ఇచ్చిన ఐడియాస్ కారణంగా, తన స్ఫూర్తి కారణంగా వ్యాపారంలో మీరు అపారమైన విజయాలను సాధించబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా అదృష్టం అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరి కావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిగారు కావచ్చు, లేక ఏదో ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఆ మార్పుల కారణంగానే ఈ రాశి జాతకులు వ్యాపార పరంగా అపారమైన విజయాన్ని సాధించబోతున్నారు. అంతేకాకుండా వారి వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి జాతకులు జీవిత భాగస్వాములను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారి మాట తీరు కారణంగా, ప్రవర్తన కారణంగా జీవిత భాగస్వామికి వీరికి ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మనసును మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈ కారణంగా మీరు మీ భాగస్వామిని బాధ పెట్టినప్పటికీ కూడా తాను మిమ్మల్ని అర్థం చేసుకునే స్వభావాన్ని కూడా పెంచుకుంటారు. కాబట్టి మీరు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి వడదుడుకులు లేకుండా సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి జాతకులు ఈ సమయంలో వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, దూరంగా వెళ్లే అవకాశం అనేది ఉండబోతుంది.
ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కొంచెం కుటుంబ కలహాలు అనేవి రావచ్చు. ఈ కలహాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగవు. కుటుంబ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. వీరు సాధించిన విజయాల కారణంగా కుటుంబ సభ్యులు వీరిపై ఉన్న అభిప్రాయం అనేది పూర్తిగా మారబోతుంది. గతంలో కంటే కూడా కుటుంబ జీవితంలో ఈ రాశి జాతకులు మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వివాహాలు కాక ఎప్పటి నుంచో ఒంటరిగా కూడా మిగిలిపోయాం అని బాధపడుతూ వస్తున్న కుంభరాశి జాతకులకు ఈ సమయంలో చాలా మంచి ఫలితాలను పొందబోతున్నారు. వివాహం కూడా చేసుకోబోతున్నారు. వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీరు వివాహం చేసుకున్న ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ యొక్క జీవితంలో కొత్త కొత్త మార్పులు, అలాగే కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగానే కనిపిస్తుంది. ఈ కారణంగా కుటుంబంలో మనశ్శాంతి, జీవితంలో ఏదో లోటుతో బతికేస్తున్న కుంభరాశి వారికి జీవితంలో ఒక ఆశ అనేది ఏర్పడుతుంది. కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగంలో కూడా ఈ సమయం అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సహజంగానే ఈ రాశివారు ఒకరి క్రింద పనిచేయడం అంటే వారికి అస్సలు నచ్చదు. అయితే ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారబోతుంది. సర్దుకుపోయే తత్వం, అలాగే సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం వంటివి అలవర్చుకుంటారు. ఈ కారణంగా ఉద్యోగ జీవితంలో కూడా ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీ యొక్క ప్రవర్తన కారణంగా సహ ఉద్యోగులు సహాయ సహకారాలు, అంతేకాకుండా మీ యొక్క తెలివితేటలకు తగ్గట్టుగానే పనులు అనేవి కేటాయించడం జరగబడతాయి. పదోన్నతి అన్నది వీరికి ఖచ్చితంగా లభించబోతుంది. రాజకీయాలు చేసే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. వారికి కూడా పదోన్నతి లభించబోతుంది. అంతేకాకుండా వారి ఆరోగ్య జీవితంలో కూడా ఈ రాశివారు కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ అనేది మరింతగా పెరగడం కారణంగా ఆరోగ్య జీవితంలో కూడా మంచి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. అంతేకాకుండా మీ యొక్క సంతానం కూడా వారి యొక్క జీవితంలో పురోగతి అనేది సాధించబోతుంది. మీ యొక్క సంతానం సాధించిన విజయాల కారణంగా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. మీ కుటుంబ జీవితంలో కూడా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. గతంలో కుటుంబంలో ఎవరినైతే కోల్పోయామో అలాంటి కుటుంబ కలహాల కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరినైతే దూరం పెడుతూ వచ్చారో మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ కారణంగా మీ యొక్క కుటుంబ జీవితం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, రేపటి నుండి 2032వ సంవత్సరం వరకు పెను మార్పులు ఒక స్త్రీ కారణంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.